కన్నడ నాట మరో కుంభకోణం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ టైంలో కోట్లాది రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు తాజా నివేదికలో బహిర్గతమైంది. జస్టిస్ జాన్ మైకెల్ కమిటీ ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించామని కమిటీ ఆ నివేదికలో తెలిపింది. దీనిపై కేబినెట్లో చర్చించిన సిద్ధరామయ్య ప్రభుత్వం బీజేపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు సిద్ధమవుతోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముడా స్కామ్ ఇబ్బంది పెడుతోంది. ముడా అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఆయన భార్య పార్వతమ్మ పేరిట మైసూర్ ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూర్ విజయనగరలో స్థలం కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం యడ్యూరప్ప హయాంలో చోటు చేసుకున్న అవకతవకలపై తాజా నివేదిక వెలువడింది. ఓవైపు ముడా స్కామ్తో ఇబ్బంది పడుతున్న సిద్ధరామయ్య ప్రభుత్వానికి కోవిడ్ స్కామ్ రూపంలో అస్త్రం చిక్కినట్లయింది. కోవిడ్ స్కామ్తో బీజేపీ నోరు ముయించాలని ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించారు. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్ల దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం సిద్ధరామయ్య కేబినెట్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే కోవిడ్ కుంభకోణం నివేదిక వచ్చిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నపై న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి 2 నెలలు కూడా కావడం లేదని, జస్టిస్ జాన్ మైకెల్ కమిటీని ఏడాది క్రితం ఏర్పాటు చేశారని, అసలు రెండింటిని ఎలా పోలుస్తారో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్ సమయంలో కర్ణాటక రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తం సొమ్ము విలువ 13,000 కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా యడ్యూరప్ప ప్రభుత్వం వెల్లడించలేదు. అందులో 1000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న 6 నెలల్లో తుది రూపు ఇవ్వనున్నారు.